రాహువు అరుదుగా సంచారం చేస్తుంది. గతేడాది మార్చిలో మీనరాశిలో సంచారం చేసింది. అప్పుడప్పుడు నక్షత్ర సంచారం చేస్తుంది. దీనివల్ల 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. మే 2025 నెలలో రాహువు తిరిగి మళ్లీ సంచారం చేస్తుంది. దీనివల్ల 3 రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఏ రాశి వారికి ఏ విధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జీవితంలో సంతోషం చోటు చేసుకుంటుంది. కెరీర్కు సంబంధించి విజయం సాధిస్తారు. లక్ష్యాన్ని చేరుకుంటారు. అనుకోని రీతిలో డబ్బులు చేతికి అందుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రొమాంటిక్ లైఫ్ కూడా ప్రారంభమవుతుంది. సంవత్సరం మొత్తం వీరికి అదృష్టం తోడుంటుంది. వృశ్చిక రాశి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేవారికి రెట్టింపు లాభాలున్నాయి. వ్యాపారాలు చేసేవారికి వారి వారి ప్రణాళికల ప్రకారం విజయవంతమవుతారు. దీంతోపాటు అదృష్టం కలుగుతుంది. అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. కుటుంబ జీవితంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం చేకూరుతుంది. సింహరాశి. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. కష్టపడి పనిచేయడం వల్ల సులభంగా విజయం సాధిస్తారు. ఎంత శ్రమపడితే అంత ఫలితం లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. రాహువు అనుగ్రహం లభించి ఎంతటి కఠినమైన పనిలోనైనా సులువుగా విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లేవారికి అంతా సానుకూలమైన పరిణామాలే ఎదురవుతాయి.